ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్నకి శ్రీకృష్ణ భగవానుడు సమాధానం చెప్తున్నారు. ఉద్ధవుడు ఏం ప్రశ్న అడిగాడు అనంటే, ఈ యొక్క సంసారానుభూతి అంటే ఈ భౌతిక విశ్వంలో భౌతిక ప్రకృతిని అనుభూతం చేసుకోవడం, ఈ భౌతిక ప్రకృతిని ఎంజాయ్ చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ సంసారానుభూతి అనేటువంటిది ఆత్మకి కానీ శరీరానికి కానీ సంబంధం లేనటువంటిది. ఆత్మ ఆధ్యాత్మికమైనటువంటిది, సంసారానుభూతి అనేటువంటిది భౌతికమైనటువంటిది. ఆత్మ దివ్యమైనటువంటిది. అలాంటప్పుడు ఈ సంసార అనుభూతి అనేటువంటిది ఆత్మకు సంబంధించినటువంటిది కాదు. భౌతికమైనటువంటిది ఆధ్యాత్మికమైన దానికి అనుభూతాన్ని కలిగించడం అనేటువంటిది సాధ్యం కాదు. మరి అలాంటప్పుడు శరీరానికి సంబంధించిందా ఈ సంసార అనుభూతి అనుకోవడానికి? శరీరం జడ పదార్థం. జడ పదార్థానికి సంసార అనుభూతి అంటే ఏమిటి? ఏమీ తెలియదు. ఈ జడ పదార్థంలో కేవలం ఆత్మ ఉండడం వలన కలిగినటువంటి చైతన్యమే ఉంది తప్ప, ఎప్పుడైతే ఈ ఆత్మ అనేటువంటిది ఈ శరీరం నుంచి వేరవుతుందో, ప్రాణవాయువు బయటికి వెళ్ళిపోతుందో, అప్పుడు ఈ శరీరం జడ పదార్థమే. అలాంటి జడ పదార్థానికి ఉండేటువంటి సంసార అనుభూతులు ఏమిటి? ఈ సంసారంలో వచ్చేటువంటి కష్టాలు, దుఃఖాలు, సుఖాలు, బంధాలు, ఆత్మీయతలు, ప్రేమలు, ఇవన్నీ కూడా శరీరానికి ఎలా సంబంధం ఉంటుంది? శరీరం కేవలం జడ పదార్థం కదా. కాబట్టి ఈ సంసారానుభూతి అనేటువంటిది ఒకవేళ ఆత్మకి సంబంధించింది కాదు, శరీరానికి సంబంధించింది కాదు అయినప్పుడు ఈ సంసార అనుభూతి అనేటువంటిది దేనికి సంబంధించింది అనేటువంటిది ఆ ఎవరికి చెందుతుంది ఈ సంసార అనుభూతి అనేటువంటిది ఉద్ధవుడు వేసినటువంటి ప్రశ్న. దానికి శ్రీకృష్ణ భగవానుడు సమాధానం చెప్తున్నారు. ఈ ఆత్మ అనేటువంటిది ఆధ్యాత్మికము కరెక్టే, శరీరము భౌతికము కరెక్టే. కానీ ఎప్పుడైతే ఈ భౌతికమైనటువంటి శరీరంలోకి ఈ ఆత్మ రావడము జరుగుతుందో, అప్పుడు ఈ ఆత్మ ఈ భౌతిక శరీరంతో తాదాత్మ్యం చెందుతుంది. అంటే తన యొక్క గుర్తింపుని కోల్పోతుంది, తన ఆధ్యాత్మిక దివ్య స్థితిని కోల్పోతుంది. దివ్యంగానే ఉంటుంది, ఆధ్యాత్మిక స్థితిలోనే ఉంటుంది, కానీ ఆ గుర్తింపుని కోల్పోతుంది. ఆ గుర్తింపుని కోల్పోవడం కారణంగా శరీరమే నేను అని అనుకుంటుంది. భౌతిక శరీరాన్ని చూసి అది నేనే అనుకుంటుంది, సూక్ష్మ శరీరాన్ని చూసి అది నేనే అనుకుంటుంది. సూక్ష్మ శరీరము మనసు, బుద్ధి, అహంకారం. స్థూల శరీరము ఈ యొక్క పంచేంద్రియాలతోటి, ఈ యొక్క ఇంద్రియాలను కలిగినటువంటి ఈ యొక్క శరీరం స్థూలమైనటువంటి శరీరం. సో కాబట్టి ఈ అస్తిత్వము అనేటువంటిది కోల్పోయినటువంటి ఈ ఆత్మ దేహాత్మ భావంలోకి రావడం అనేటువంటిది జరిగింది. ఇలా దేహాత్మ భావంలోకి వచ్చేటువంటిది ఎందుకు జరుగుతుంది, ఎవరి వలన జరుగుతుంది అనంటే మిథ్యాహంకారం కారణంగా. మిథ్యాహంకారము మన యొక్క నిజస్థితిని మర్చిపోయేలా చేసి, మనకున్నటువంటి ప్రస్తుత స్థితి ఏదైతే ఉందో అదే నిజము అనేలా చూపిస్తుంది మనకి. మిథ్యాహంకారం కారణంగా మనము మనసుతో, తర్వాత ఈ శరీరంతో తాదాత్మ్యం చెందడము అనేటువంటిది జరుగుతుంది. అంటే సూక్ష్మ స్థూల శరీరాలతో తాదాత్మ్యం చెందడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మిథ్యాహంకారంలో ఉన్నటువంటి వ్యక్తి బద్ధజీవుడు. ఎందుకు? ఈ యొక్క మనసుతోటి, ఈ యొక్క శరీరంతో బంధింపబడి ఉన్నాడు కాబట్టి. ఎవరైతే తనను తాను ఈ శరీరంతో, తన మనసుతోటి గుర్తింపబడతారో ఆ వ్యక్తి బద్ధజీవుడు. ఆ బద్ధజీవుడు బద్ధస్థితికి కారణము మిథ్యాహంకారం. అసలైనటువంటి అహంకారము మనం పొందాలి అంటే మిథ్యాహంకారాన్ని శుద్ధి చేయాలి. మిథ్యాహంకారాన్ని శుద్ధి చేయడము అనంటే మన యొక్క నిజ స్థితిలో మనం నెలకొని ఉండడం, మనము శరీర స్థితిలో కాకుండా ఆత్మస్థితిలో ఉండగలగడం. మన యొక్క నిజస్థితి భగవంతుడి యొక్క సేవకుడి అనేటువంటి స్థితి. ఎందుకు? మనం భగవంతుడి యొక్క అంశలం కాబట్టి. భగవంతుడి యొక్క అంశ అయినటువంటి మనం అందరం కూడా మూలమైనటువంటి భగవానుడికి సేవ చేయటము అనేటువంటిది మన యొక్క ఐడెంటిటీ, మన యొక్క గుర్తింపు. ఈ గుర్తింపును తిరిగి పొందడము అంటే మిథ్యాహంకారాన్ని కోల్పోవడం. అంటే మన యొక్క సూక్ష్మ స్థూల శరీరాలని శుద్ధి చేయడం. సూక్ష్మ శరీరం శుద్ధి అయినప్పుడు మనకి ఈ యొక్క మిథ్యా తాదాత్మ్యం పోతుంది. మరి అది ఎలా సాధ్యమవుతుంది? స్థూల శరీరము ఓకే, సూక్ష్మ శరీరం శుద్ధి చేసేటువంటి ప్రక్రియ ఎలా సాధ్యమవుతుంది
అని అంటే మనకి దానికి ఒక సొల్యూషన్ ఇచ్చారు. గురూపాసనచే పదులు పెట్టబడినటువంటి దివ్య జ్ఞాన ఖడ్గముతో ఈ మిథ్యాహంకారాన్ని ఖండించి భౌతికాసక్తి రహితునుగా ఈ జగత్తులో వసించును. ఎవరైతే భక్తుడో, ఎవరైతే గురువు యొక్క ఉపదేశాన్ని పొందుతారో, గురువు యొక్క ఉపదేశం ద్వారా పొందినటువంటి జ్ఞానం అనేటువంటి ఖడ్గంతో ఈ యొక్క మిథ్యాహంకారము అనేటువంటి అజ్ఞానాన్ని ఖండించి వేసినప్పుడు మనము భౌతికాసక్తి రహితులుగా మనం ఈ జగత్తులో నివసిస్తాం. అంటే తామర పువ్వులాగా ఏ విధంగా అయితే నీళ్ళలో ఉండి కూడా నీరు అంటకుండా ఎలా ఉంటుందో ముక్త స్థితిలో ఉంటాం మనము. మిథ్యాహంకార రహితులమైనటువంటి వ్యక్తి, ముక్త స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి తను ఈ భౌతిక జగత్తులో ఉన్నా కానీ ఈ భౌతిక జగత్తు యొక్క గుణ ప్రభావం తన మీద ఉండదు. ఎందుకు? తను విశుద్ధ భక్తుడు కాబట్టి. విశుద్ధ భక్తుల మీద గుణాల యొక్క ప్రభావం ఉండదు కాబట్టి. ఎందుకంటే ఆ గుణాలను కూడా నియంత్రించేటువంటిది శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి. శ్రీకృష్ణ భగవానుడు తన మాయ యొక్క ప్రభావాన్ని తన భక్తుల మీద ప్రయోగింపకుండా తన భక్తులని కాపాడుతూ ఉంటారు. ఓకే, సో అది ఈ జగత్తులో మనం అందరం కూడా నివసించాల్సినటువంటి విధానం. మిథ్యాహంకార రహితంగా అది పోగొట్టుకోవడం కోసమే మనము ఆధ్యాత్మిక సాధన గురువు యొక్క ఉపదేశానుసారము చేయడం, గురువుని పొంది గురువు యొక్క ఉపదేశానుసారము ఆధ్యాత్మిక సాధన చేయడము అనేటువంటిది మనకి ఇవ్వబడినటువంటి మార్గం. ఓకే, ఇక్కడి వరకు మనం చదువుకున్నాం. ఇంకా జ్ఞానయోగం గురించి కృష్ణుడు ఏం చెప్తున్నారు, ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం కంటిన్యూషన్లో ఈ యొక్క సంసార అనుభూతి అనేటువంటిది మిథ్యాహంకారానికి చెందినది కానీ ఈ సంసార అనుభూతి శరీరానికి ఆత్మకి చెందినది కాదు అనేటువంటి విషయాన్ని మనకి ఇంకా ఏ విధంగా కంటిన్యూషన్లో చెప్పబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. 18వ శ్లోకం. నాగలక్ష్మి మాతాజీ. జ్ఞానం వివేకో నిగమస్తపశ్చ జ్ఞానం వివేకో నిగమస్తపశ్చ ప్రత్యక్షమైతిహ్యమథానుమానం ప్రత్యక్షమైతిహ్యమాదానుమానం ఆద్యంతయోరస్య యథేవ కేవలం ఆద్యంతయోరస్య యదేవ కేవలం కాలశ్చ హేతుశ్చ తదేవ మధ్యే కాలచ్చ హేతుచ్చ తదేవ మధ్యే. ఆత్మానాత్మ వివేకముపై ఆధారపడినదే నిజమైన జ్ఞానము. అది శాస్త్ర నిదర్శనము. తపస్సు, ప్రత్యక్షానుభవము, పురాణ శ్రవణము, తర్కముచే అనుశీలనం కావించబడును. విశ్వ సృష్టికి పూర్వం ఉన్నట్టుది దాని విలయము పిమ్మట నిలిచి ఉండినది నాకు పరతత్వము కాలము చర్మ కారణము కూడా అయి ఉన్నది. అట్టి సృష్టి యొక్క మధ్యస్థితి అందును పరతత్వం ఒకటే అసలైన సత్యమై ఉన్నది. భాష్యము. ఇచ్చట కాలము అని వర్ణితమైనట్టి చర్మ కారణము కొరకే లౌకిక శాస్త్రజ్ఞులు, లౌకిక తత్వవేత్తలు పిచ్చిగా అన్వేషించుతున్నారు. కార్యకారణం అనేది భౌతిక పద్ధతిగా పూర్తిగా కాలం నందే ఉంటుంది. అనగా హరే కృష్ణ. జ్ఞాన ప్రాప్తి మనము ఇచ్చట శాస్త్రీయంగా వర్ణించబడినది. గంభీరులు, యుక్తియుతులకు తత్వవేత్తలు భగవంతుడు చేయొచ్చు తెలపబడిన దివ్య జ్ఞాన శాస్త్రం వలన లాభమును పడేవారు. థ్యాంక్ యూ బ్రో. ఓకే, సో ఏ జ్ఞానం అయితే మనకి పరమసత్యాన్ని తెలియచేస్తుందో అది నిజమైనటువంటి జ్ఞానం. ఏదైతే పరమసత్యాన్ని తెలియచేయదో అది లౌకిక జ్ఞానం, దాన్ని అజ్ఞానంతోనే భావించబడుతుంది. ఆత్మకి అనాత్మకి మధ్య ఉన్నటువంటి తేడాని తెలుసుకోగలగడం అనేటువంటిది ఏదైతే ఉందో అది నిజమైనటువంటి జ్ఞానం. ఆత్మ అంటే ఆధ్యాత్మికం, అనాత్మ అంటే భౌతికం. శాశ్వతమైనటువంటిది ఆత్మ, అశాశ్వతమైనటువంటిది అనాత్మ. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అని తెలుసుకోగలగడం నిజమైనటువంటి జ్ఞానం. శాశ్వతం ఏమిటి అని తెలుసుకున్నప్పుడు ఆ శాశ్వతమైనటువంటి దాన్ని పొందగలగడం కోసం మనం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆధ్యాత్మిక సాధన, అవన్నీ కూడా ఆధ్యాత్మికం. అవి మనల్ని ఈ భౌతిక బంధనాల నుంచి విముక్తుల్ని చేయడానికి మనకు మనంగా చేసుకుంటున్నటువంటి కర్మలు. ఓకే, అవే ఆధ్యాత్మికమైనటువంటి కర్మలు.
శాస్త్ర నిదర్శనము, తపస్సు, ప్రత్యక్షానుభవము, పురాణ శ్రవణము, తర్కముచే అనుశీలనము కావించబడును. ఓకే, అది ఎలా వస్తుంది ఆ జ్ఞానము అనేటువంటిది చెప్తున్నాను. ఏది? ఆత్మ అనాత్మకి మధ్య తేడాని తెలుసుకోగలిగినటువంటి నిజమైనటువంటి జ్ఞానం మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే శాస్త్ర నిదర్శనం, శాస్త్రం ద్వారా, తపస్సు ద్వారా, ప్రత్యక్షానుభవం ద్వారా, ప్రత్యక్షానుభవం ద్వారా, పురాణ శ్రవణం ద్వారా, తర్కముచే అనుశీలనము కావింపబడగడును. ఓకే, విశ్వ సృష్టికి పూర్వము ఉన్నట్టుది, దాని విలయము పిమ్మటయు ఉన్నటువంటిది అయినటువంటిది పరతత్వము. పరతత్వము పరతత్వము కాలము, చరమ కారణము కూడా అయి ఉన్నది. అట్టి సృష్టి యొక్క మధ్యస్థితి యందును పరతత్వము ఒక్కటే అసలైన సత్యమై ఉన్నది. ఆ పరమ సత్యము ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తే మనం ఈ భౌతిక విషయంలో మనకి ఎంతో జ్ఞానం ఉండవచ్చు. మనకు ఉన్నటువంటి జ్ఞానంతో మనం సైంటిస్టులు అవ్వచ్చు. మనం సైంటిస్టులు అవ్వడం వల్ల మనం ఏదేదో కొత్త కొత్తది కనిపెట్టవచ్చు. ఆ కొత్త కొత్తది కనిపెట్టింది శాశ్వతంగా ఉంటుందా అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. మనం కనుక్కోక ముందు ఉండాలా, కనుక్కున్న తర్వాత ఉండాలా, మనం నశించిన తర్వాత, అది నశించిన తర్వాత కూడా అది ఉండాలి. ఈ ప్రకృతి నశించిన తర్వాత కూడా ఉండాలి. ఒకవేళ అలా ఉండకపోతే అది పరతత్వం కాదు, అది శాశ్వత సత్యం కాదు. ఓకే, ఏదైతే ఈ సృష్టింపబడడానికంటే ముందు కూడా ఉందో అది సత్యం, అది పరమసత్యం. ఏదైతే ఈ సృష్టింపబడిన తరువాత కూడా ఉందో అది సత్యం, అదే పరమసత్యం. అంతేకాదు, ఈ సృష్టి అంతమైన తరువాత కూడా సత్యముగానే నిలబడి ఉంటుంది. అదే పరతత్వం, అదే పరమసత్యం. అంటే ఆదిలోనూ అంతంలోనూ మధ్యలోనూ నిజముగానే ఉంది, సత్యముగానే ఉంది. అంటే ఒక సత్యము అనేటువంటిది ఎలాంటి కాలమాన పరిస్థితుల్లో అయినా కానీ సత్యమే. అలాంటిది నిజమైనటువంటి పరమ సత్యము. ఆ స్థితి, అది దాన్ని తెలుసుకోగలగడమే నిజమైనటువంటి జ్ఞానం తప్ప ఏదో టెంపరీగా ఏదో వస్తువులని కనుక్కోవడం, టెంపరీగా ఏవో చేయడము, ఇది కాదు నిజమైనటువంటి సత్యము. లౌకికమైనటువంటి అవన్నీ కూడా లౌకికమైనటువంటి రీసెర్చ్. ఓకే, దానివల్ల మనకి జ్ఞానప్రాప్తి పొందినట్లు కాదు, పరమసత్యాన్ని తెలుసుకున్నటువంటి ఏం కాదు. దానివల్ల మనకి ఆధ్యాత్మికంగా ఒరిగేదేమీ ఉండదు. నెక్స్ట్ 11వ శ్లోకం శ్రీవాణి మాతాజీ. యథా హిరణ్యం స్వకృతం పురస్తాద్ యథా హిరణ్యం స్వకృతం పురస్తాత్ పస్ పాశ్చాత్ పాస్ పాశ్చాచ్చ సర్వస్య హిరణ్మయస్య పాశ్చాచ్చ సర్వస్య హిరణ్మయస్య తదేవ మధ్యే వ్యవహార్యమాణం తదేవ మధ్యే వ్యవహార్యమాణం నానాపదేశైరహమస్య తద్వద్. నానాపదేశైరహమస్య త్వదత్. స్వర్ణాభరణములు తయారగుటకు పూర్వము సువర్ణమే ఇండును, స్వర్ణాభరణములు నశించిన పిమ్మటయు సువర్ణమే మిగిలి ఉండును. నానా రూపములలో ఉపయోగించబడినప్పుడు సువర్ణం ఒక్కటే ప్రధానమైన సత్యము. అట్లే ఈ విశ్వ సృష్టికి పూర్వము దీని విలయము పిమ్మట దీని అస్తిత్వమునందున కేవలము నేనొక్కడనే ఉన్నాను. భాష్యము. బంగారము నుండి నానా రకములకు ఆభరణములు, నాణ్యములు, ఇతర విలాసవంతమగు వస్తువులు తయారు చేయబడును. కానీ తయారుకు ముందు వస్తు తయారీలో వాడకము చేయనప్పుడు తదనంతరము అనేది ప్రతి స్థితి యందు ప్రధానమగు సత్యము బంగారమే. అదే రీతిగా దేవదేవుడు ప్రతి దానికి ప్రధానమగు సత్యము అనగా నిమిత్త ఉపాదన కారణములై ఉన్నాడు. సృష్టి కార్యమునంతటను భగవానుడే కేవలము తన శక్తిని గతిశీలమనర్చుచున్నాడు. అట్టి శక్తి అతనికి అభిన్నమైనది. కరెక్ట్. ఓకే, స్వర్ణాభరణములు తయారవుటకు పూర్ణము సువర్ణమే ఉండును, స్వర్ణాభరణము నశించిన పిమ్మటయు సువర్ణమే మిగిలి ఉండును. నానా రూపములలో ఉపయోగింపబడినప్పుడు సువర్ణం ఒక్కటే ప్రధానమైనటువంటి సత్యము. అట్లే ఈ విశ్వ సృష్టికి పూర్వము దీని విలయము పిమ్మట దీని అస్తిత్వమునందును కేవలం నేను ఒక్కడనే ఉన్నాను. ఓకే, చాలా ఈజీగా మనకు అర్థం అవడం కోసం కృష్ణుడు తన యొక్క గొప్పతనం గురించి మనకి ఈజీగా చెప్తున్నారు, చాలా సులువుగా చెప్తున్నారు. ఏ విధంగా అయితే వస్తువులు తయారు చేయడానికంటే ముందు బంగారం ఉంటుంది, వస్తువులు రూపంలో కూడా బంగారమే ఉంటుంది. ఆ వస్తువుల్ని కరిగించినప్పుడు కూడా తిరిగి మిగిలేది ఏంటి? బంగారమే.
అంటే ఇక్కడ సత్యం ఏంటి? 3 సమయాలలోనూ సత్యం ఏమిటి అంటే బంగారం. అలానే ఈ సృష్టికి పూర్వము నేనున్నాను, సృష్టిలోనూ నేనున్నాను, సృష్టి అనంతరం కూడా నేనే ఉంటాను. ఓకే. అంటే భగవంతుడి నుంచి తయారైనటువంటి ఈ సృష్టి లయించిన తర్వాత కూడా భగవంతుడు ఉంటారు. అంతేకాని సృష్టి నశించిపోయింది అంటే భగవంతుడు కూడా నశించిపోయారు అని కాదు. ఓకే. సో ఇది ఏదైతే 3 సమయాలలో ఇప్పుడు చెప్పబడినటువంటి 3 సమయాలు అంటే ఏదైనా సరే ఒక వస్తువుని తీసుకుని ఆ వస్తువు యొక్క ఆదిలోను, మధ్యలోను, అంతములోను ఏదైతే మిగిలి ఉంటుందో అది మాత్రమే పరమసత్యం. అది కేవలం భగవంతుడు. భగవంతుడు తప్ప వేరే ఎవరు కూడా ఆ, ఆది అంతం లేనటువంటి వాళ్ళు కాదు. ఓకే. సో ఇది ప్రధానమైనటువంటి సత్యం, మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం. నెక్స్ట్ 20వ హరే శ్లోకం. కృష్ణ ప్రభుజీ. సో అందుకే అన్న ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, అందుకే ఆది మధ్యాంతరహితుడు అంటే అదే అర్థం వస్తుందా ప్రభుజీ? ఆది ఆది మధ్యాంతరహితుడు అంటే మధ్యాంతరహితుడు. ఆ, ఆ, అట్లా కూడా చెప్పొచ్చు. కానీ ఆది మధ్యాంతరహితుడు అంటే ఆయన సర్వవ్యాపి అని అర్థం. అసలు మామూలుగా ఆయన విశ్వరూపంలో అలా అర్థము. ఆ విశ్వరూపంలో అలా చెప్తారు ఎందుకంటే ఆయన అందులో సర్వవ్యాపి అని చెప్పాడు. విశ్వరూపం సర్వం వ్యాపించి ఉంటుంది అని. ఓకే. విశ్వరూపం సర్వం వ్యాపించి ఉంటుంది. ఓకే నెక్స్ట్ 20వ శ్లోకం. ప్రభుజీ. థ్యాంక్ లావణ్యమ్మ. విజ్ఞానమేతత్రియవస్తస్మంగా విజ్ఞానమేతత్రియవస్తమంగా గుణత్రయం కారణకార్యకర్తృ గుణత్రయం కారణ కార్యకర్తు సమన్వయేన వ్యతిరేకతశ్చ సమన్వయేన వ్యతిరేకతచ్చ ఏనైవ తుర్యేణ తదేవ సత్యం. ఏనైవ తుర్యేణ తదేవ సత్యం. జాగ్రత్త స్వప్న సుషుప్తులనడి 3 అవస్థల యందు భౌతికమైన మనసు నెలకొని ఉండును. ఈ 3 అవస్థలు త్రిగుణ ఫలములు. ఇంకను ఈ మనసు ద్రష్ట, దృశ్యము, అనుభూతి, నియామకుడు అనేది 3 విభిన్న పాత్రలలో ప్రకటమగును. ఈ విధంగా అది ఈ 3 రూపములందు నానా విధములుగా ప్రకటమై ఉండును. కానీ వీటన్నింటికి అన్యంగా నున్నట్టి తురీయమే పరతత్వము. భాష్యము. తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. భగవంతుని మూల ప్రకాశమును అనుసరించియే ప్రతిదియు ప్రకాశించుచుండును. అతని జ్యోతియే విశ్వమందని సమస్తమును ప్రకాశింపజేయును అని కఠోపనిషత్తు 2.2.15 నందు చెప్పబడింది. ఈ విధంగా అనుభూతి, ప్రజ్ఞానము, బుద్ధిగ్రాహ్యత యొక్క పూర్తి పరిధి భగవంతుని యొక్క అనుభూతి, ప్రజ్ఞానము, గ్రాహ్యత యొక్క అల్పమగు విస్తారమే అయి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఓకే. జాగృత, స్వప్న, సుషుప్త అవస్థలు అనేటువంటి 3 అవస్థల యందును భౌతికమైన మనస్సు నెలకొని ఉండును. మన మనస్సు మనం పడుకున్నప్పుడు ఉంటుంది, మనం మెలకున ఉన్నప్పుడు ఉంటుంది, సుషుప్త అవస్థ దశలో ఉన్నప్పుడు కూడా ఉంటుంది. మెలకుతో ఉన్నప్పుడు, స్వప్న స్థితిలో ఉన్నప్పుడు, సుషుప్త అవస్థ దశలో ఉన్నప్పుడు కూడా మనసు మాత్రం యాక్టివ్గానే ఉంటుంది. ఓకే. అన్ని అవస్థల్లోనూ భౌతికమైన మనస్సు నెలకొని ఉండాలి. ఈ 3 అవస్థలు కూడా త్రిగుణ ఫలములు. త్రిగుణ ఫలములు అంటే మన నిద్రావస్థలో కూడా మన మీద గుణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అందుకనే మనకు ఉన్నటువంటి గుణ ప్రభావాలకు అనుగుణంగానే మన నిద్రలో వచ్చేటువంటి కలతలు, మన నిద్రలో వచ్చేటువంటి సుఖాలు, కళలు అన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కళ్ళు వస్తాయి. కొంతమంది కళ్ళు మూసుకొని నిద్రపోతే కృష్ణుడు గుర్తొస్తాడు, కృష్ణుడు వస్తాడు కళ్ళు, కృష్ణుడి లీలలు వస్తాయి కళ్ళు. కొంతమందికి కృష్ణుడి లీలలు గుర్తురావు, వాళ్ళ ఆఫీస్లో పనులు అవి గుర్తొస్తాయి. ఇంకొంతమందికి ఇంకా ఎవరో గుర్తొస్తారు, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ గుర్తొస్తాడు. అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావానికి అనుగుణంగా వాళ్ళు నిద్రావస్థలో కూడా ఉన్నారు. నిద్రావస్థలో కూడా ఆ గుణాల యొక్క ప్రభావం అనేటువంటిది పనిచేస్తుంది. ఈ మనస్సు ద్రష్ట, దృశ్యము. ఇంకనూ ఈ మనస్సు ద్రష్ట, దృశ్యము, అనుభూతి, నియామకుడు అనేది 3 విభిన్న పాత్రలో ప్రకటమగును. ఓకే. అంటే మనసు గురించి మాట్లాడుతుంది. భౌతికమైనటువంటి మనస్సు 3 అవస్థల్లోనూ నెలకొని ఉన్నట్లు ఆ మనస్సు ద్రష్ట, దృశ్యము, అనుభూతి. ద్రష్ట అంటే ఉపద్రష్ట. ఉపద్రష్ట అన్నప్పుడు ద్రష్ట అంట. ఉపద్రష్ట అంటే సాక్షి.
సాక్షి అంటే జరుగుతున్నటువంటి దానికి సాక్ష్యంగా, ద్రష్టగా, దృశ్యము అంటే జరుగుతున్నటువంటి విషయంకి, ఆ జరుగుతున్నటువంటి విషయం వల్ల కలిగినటువంటి అనుభూతికి, ఈ మూడిట్లోనూ మనసు అనేటువంటిది ప్రకటమవుతుంది. మనసు లేకుండా ఈ మూడు జరగవు. అంటే మనసు అనేటువంటిది సుషుప్తావస్థ దశలో ఉన్నటువంటి మన స్థితికి కూడా సాక్షి, లేకపోతే స్వప్నావస్థలో ఉన్నటువంటి మన స్థితికి కూడా సాక్షి ఎవరు అంటే మనసు. అలానే జాగృత అవస్థలో ఉన్నటువంటి మన పనులకు కూడా మనసు సాక్షి. సో అంటే జరుగుతున్నటువంటి పనులకి సాక్షి అది ఉంది, ఆ టైంలోనే ఉంది. ఆ జరుగుతున్నటువంటి విషయాల యొక్క అనుభూతిని పొందేటువంటిది కూడా మనసు. ఓకే, సో ఇదంతా కూడా త్రిగుణాల యొక్క ఫలం వల్ల కలుగుతుంది. ఈ విధంగా ఇది 3 రూపముల యందును నానా విధములుగా ప్రకటమై ఉండును. కానీ వీటన్నిటికీ అన్యముగా ఉన్నటువంటి తురీయమే పరతత్వము. మాతాజీ, అదే అడుగుదాం అనుకున్నాను ప్రభుజీ, వెంటనే చెప్పారు. తురీయావస్థకి ఈ మనసు యొక్క ప్రభావం ఉంటుందా అనేసి వెంటనే మీరు అదే చెప్తున్నారు. థ్యాంక్ యూ. వింటాను ప్రభు. సో ఈ విధంగా ఈ 3 రూపముల యందును నానా విధములుగా ప్రకటమై ఉంటుంది మనసు. కానీ వీటన్నింటికి అన్యంగా ఉన్నటువంటి తురీయమే పరతత్వము. అంటే పరతత్వము అంటే ఈ మనసుకి అవతల, భౌతికమైనటువంటి మనసుకి అవతల, భౌతికమైనటువంటి స్థితులకి అవతల. ఓకే, అందుకని దాన్ని పర అన్నారు. పర అంటే అవతల, అతీతం. ఓకే ఓకే 21వ శ్లోకం ప్రమీల మాతాజీ. నయత్పురస్తాదుతయన్న పశ్చాన్ నయత్పురస్తతాయన్న పశ్చాన్ మధ్యే చ తన్న వ్యపదేశమాత్రం మధ్యే చ తన్నా వ్యపదేశమాత్రం భూతం ప్రసిద్ధం చ పరేణ యద్యత్ భూతం ప్రసిద్ధం చ పరేణ యద్యత్ తదేవ తత్స్యాధితి మే మనీషా. తదేవ తత్స్యాదితి మే మనీషా. గతమునందు లేనిది భవిష్యత్తునందు ఉండనిది, దాని స్థితి కాలమునందు కూడా స్వీయ అస్తిత్వమును కలిగి ఉండక కేవలము నామమాత్రముగా నుండును. అన్యమగు దానిచే సృజింపబడి ప్రసిద్ధము చేయబడింది తుట్టతుదకు ఆ అన్య వస్తువే యొగునని నా అభిప్రాయము. భాష్యము: మన దేహముల వంటి భౌతిక పదార్థములన్నీను తాత్కాలికములు. చదవండి మాతాజీ. బద్ధజీవులచే ఆరోపితమైన మని, ఆంగ్లేయులమని, జర్మనీ వారమని, నల్లవారమని, తెల్లవారమని, హిందువులమని, మహమ్మదీయులమని, క్రైస్తవులమని భావించుచుందము. యథార్థమునకు మనము భగవంతుని తటస్థ శక్తి స్వరూపులము. కానీ భగవంతుని న్యూన శక్తిని కొల్లగొట్ల యత్నించుచు ఇప్పుడు మాయచే బద్ధులమై ఉన్నాము. ఈ లోకమునకు ఇతర సకల లోకములకు ప్రధానమైన సత్యముగు భగవంతుని దృష్ట్యానే సమస్తమును చక్కగా నిర్వచింపవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, దండవతి ప్రణామం. ఒక ముఖ్యమైనటువంటి విషయం, గతమునందు లేనిది భవిష్యత్తులో ఉండనిది, కానీ వర్తమానంలో కూడా దాని యొక్క స్వీయ అస్తిత్వమును కలిగి ఉండక కేవలం నామమాత్రముగా ఉండును. అన్యమగు దానిచే సృజింపబడి ప్రసిద్ధము చేయబడినది తుట్టతుదకు ఆ అన్య వస్తువే అగునని నా అభిప్రాయము. ఓకే, ఇది కృష్ణుడు చెప్తున్నారు. అంటే మనకున్నటువంటి ఉపాధులు, మనము పుట్టకముందు లేనిది పుట్టిన తర్వాత ఉంటుంది, మళ్ళీ మనం పోయిన తర్వాత ఉండదు. మనకున్నటువంటి ఉపాధి, అది మన పేరు కావచ్చు, మన శరీరం కావచ్చు, శరీరానికి ఉన్న రంగు కావచ్చు, లేదు అంటే ఈ శరీరానికి సంబంధించిన కుటుంబం కావచ్చు, లేదంటే ఈ శరీరానికి ఉన్నటువంటి భౌతికమైనటువంటి స్థితి కావచ్చు. అంటే ఉద్యోగం కావచ్చు, పేరు కావచ్చు, ప్రతిష్ట కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవన్నీ మనం పుట్టకముందు ఉన్నాయా? లేవు. మనం మరణించిన తర్వాత ఉంటాయా? కానీ ఈ పేరు ప్రతిష్ట కోసం ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు పగలబడతారు, కక్షలు పడతారు. ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. అంటే మనల్ని మనము విద్యా తాదాత్మ్యం చెందడం వలన ఇవన్నీ కూడా జరుగుతున్నాయి.
అంటే మనకున్న పేరు, మనకున్నటువంటి ప్రతిష్ట, మనకున్నటువంటి ఉద్యోగం, మనకున్నటువంటి హోదా, ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. ఓకే. కాలమునందు అది స్వీయ అస్తిత్వమును కలిగి ఉండక కేవలం నామమాత్రంగా ఉండును. నామమాత్రంగా ఉంటుంది, కొంతకాలానికి ఉంటుంది. ఓకే. స్వీయ అస్తిత్వం అనేటువంటి దాన్ని మనము కోల్పోయేలా అది చేస్తుంది. ఓకే. అన్యముగు తానుచే సృజింపబడి ప్రసిద్ధము చేయబడిన తుట్టదొరకు ఆ అన్య వస్తువే అగునని నా అభిప్రాయము. మన దేహముల వంటి భౌతిక పదార్థములన్నీను తాత్కాలికములు. ఆ విధముగా చర్మముగా మిథ్యయే అయినప్పటికీ భౌతిక జగత్తు భగవత్ శక్తి యొక్క నిజమైనటువంటి ప్రకటమే అయి ఉన్నది. అంటే ఈ జీవుడు నిజము, ఈ భౌతిక జగత్తుని జీవుడు తీసుకుంటున్నాడు. ఏదైతే తీసుకుంటున్నాడో అది అన్యమైనటువంటి వస్తువు కదా. ఈ భౌతిక శరీరం అనేటువంటిది మనకు అన్యమైనటువంటిది, మనం కాదు. ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? ఈ భౌతిక జగత్తు నుంచి తీసుకుంటున్నాం. ఈ అన్యమైనటువంటి వస్తువు అనేటువంటిది తాత్కాలికమైనది. ఎందుకు? ఈ శరీరంలోకి రాకముందు ఈ శరీరం లేదు, ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా ఈ శరీరం ఉండదు, మధ్యలో ఉంది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ అన్యమైనటువంటి వస్తువు మన యొక్క దానికి కూడా ఒక నిజమైనటువంటి గుర్తింపు లేదు, తనకి కూడా ఒక అస్తిత్వం అనేటువంటిది లేదు. అంటే ఇప్పుడు ఈ శరీరము అనేటువంటిది కేవలం పంచభూతాలతో తయారు చేయబడినటువంటిది. అంటే భౌతిక ప్రకృతి నుంచి తీసుకోబడింది, తిరిగి మళ్ళీ భౌతిక ప్రకృతిలోకి ఇచ్చేస్తాం. అంటే ఒక రూపాన్ని తీసుకున్నాం, ఆ రూపాన్ని మళ్ళీ ప్రకృతిలో కలిపేస్తున్నాం. అంటే ఈ రూపానికి అస్తిత్వం ఏమైనా ఉందా? తాత్కాలికంగా ఉన్నటువంటి ఈ రూపానికి ఏ అస్తిత్వము లేదు. ఒకవేళ మనం ఎవరితోటైనా కానీ ఈయన నల్లోడు, తెల్లోడు, అమెరికను, ఇండియను, పలానా రాష్ట్రానికి చెందినవాడు, పలానా కులానికి చెందినవాడు, పలానా కుటుంబానికి చెందినవాడు, పలానా ఉద్యోగంలో ఉన్నాడు, పలానా డిజిగ్నేషన్ ఇది అని ఒకవేళ చెప్తున్నా కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఉపాధులు మాత్రం. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఉపాధులు మాత్రం. అంటే ఈ అన్యమైనటువంటి వస్తువు నుంచి తీసుకున్నటువంటి ఈ రూపము తిరిగి అన్యమైన దానికే చెందుతుంది తప్ప మనకి చెందదు ఇది. అంటే ఈ భౌతిక ప్రకృతి నుంచి తీసుకున్నటువంటి ఈ రూపము తిరిగి మళ్ళీ భౌతిక ప్రకృతికే చెందుతుంది తప్ప మనకు చెందదు. ఓకే. మనము ఈ యొక్క రూపం నుంచి వేరుగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా భౌతిక ఉపాధులు, ఇవన్నీ కూడా తాత్కాలికం. అయితే మనం ఏం చేస్తున్నాము? మనము తటస్థ శక్తులమైనటువంటి మనము న్యూన శక్తి అయినటువంటి ఈ భౌతిక ప్రకృతిని భోగించాలి అని అనుకుంటున్నాం. ఓకే. తటస్థ శక్తి అంటే ఆత్మ, ఆధ్యాత్మిక శక్తి, భౌతిక శక్తి కాకుండా తటస్థ శక్తి అనేటువంటిది ఉంటుంది. అంటే పరమాత్మ, భగవంతుడు, ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో అది కాకుండా ఈ యొక్క భౌతిక శక్తి ఏదైతే ఉందో అది న్యూన శక్తి, మనము తటస్థ శక్తి. తటస్థ శక్తి అంటే ఒడ్డునున్నాం. మనం ఇటు భౌతిక శక్తితోటైనా కలవచ్చు, లేదంటే ఇటు ఆధ్యాత్మిక శక్తితో అయినా కలవచ్చు, మన చాయిస్. ఒకవేళ కనుక మనము భౌతిక శక్తితో కలిసిపోయాం అనుకోండి, మనము మిథ్యా తాదాత్మ్యం చెందుతున్నాము. ఈ యొక్క అన్యమైనటువంటి ఈ యొక్క న్యూన శక్తిని భోగించాలి అనేటువంటి కోరికతో చేస్తున్నటువంటి పని ఇది. ఓకే. అది అంటే ఈ యొక్క భౌతిక ప్రకృతిని కొల్లగొట్టాలి అని చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే మనకి ఈ ఉపాధులన్నీ లభిస్తున్నాయి, ఈ రూపాలన్నీ కూడా లభిస్తున్నాయి, ఈ శరీరం లభిస్తుంది. ఓకే. ప్రధానమైనటువంటి సత్యము అగు భగవంతుణ్ణి దృష్ట్యానే సమస్తమును చక్కగా నిర్వచించవలసి ఉన్నది. అంటే ఏదైతే శాశ్వతమో దాని దృష్ట్యానే నిర్వచించాలి. మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవడమైనా, మన యొక్క ధర్మమైనా, మన యొక్క లక్ష్యమైనా ఏదైనా సరే మనం శాశ్వతమైనటువంటి పరతత్వం దృష్ట్యా ఏది కరెక్ట్, ఏది తప్పు అనేటువంటిది నిర్ధారించాలి. కానీ మనకున్నటువంటి లౌకిక జ్ఞానంతో, లేదు అని అంటే మనకున్నటువంటి లాజిక్ తోటి ఇది చెడు, ఇది మంచి అని చెప్పేటువంటి పనులు మనం చేయకూడదు. నెక్స్ట్ 22 సుకోమలి మాతాజీ. అవిద్యమానోప్యవభాసతేయో అవిద్యమానోప్యవభాసతేయో వైకారికో రాజససర్గ ఏషః హరికో రాజససర్గ ఏషః బ్రహ్మా స్వయం జ్యోతిరతో విభాతి బ్రహ్మ స్వయం జ్యోతిరతో విభాతి బ్రహ్మేంద్రియార్థాత్మ వికార చిత్రం. బ్రహ్మేంద్రియాధ్యాత్మ వికార చిత్రం. ఈ విధంగా వాస్తవముగా లేనప్పటికీ రజోగుణ వలన సృష్టించబడిన వికారములు
సత్యమైనట్లు గోచరించును. స్వయంగా ప్రకటమైన వాడు స్వప్రకాశుడునగు పరతత్వము ఇంద్రియములు, ఇంద్రియార్థములు, మనస్సు, ప్రకృతి తత్వములనడి భౌతిక వైవిధ్య రూపంలో తనను ప్రకటించుకున్నటే దీనికి కారణము. ప్రపాద వారి భాష్యము. ప్రధానము అను పిలువబడి సమగ్ర ప్రకృతి ఆదియందు భేదరహితము జడము అయినను కాలము ద్వారా భగవానుడు దానిపై దృష్టిని సారించి రజోగుణమును ప్రేరేపించినప్పుడు అది వికారం నందును. ఆ విధముగా భౌతిక వికారములు అనుగుణినవై భగవంతుని న్యూన శక్తిగా ప్రదర్శితమగను. దీనికి విరుద్ధముగా భగవద్ స్వప్రకాశమానము పరబ్రహ్మం యొక్క అంతరంగిక ఐశ్వర్యమైనట్టి నిత్య వైవిధ్యమును కూడి ఉండును. అది భౌతికమైన సృష్టికి, మార్పులకు లేదా వినాశనమునకు గురి కాదు. ఈ రీతిగా భౌతిక జగత్తు పరతత్వంతో ఏకకాలమున ఏకము భిన్నమునై ఉన్నవి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, వాస్తవముగా లేనప్పటికీ రజోగుణముల వలన సృజింపబడినటువంటి వికారములు సత్యమైనట్లుగా గోచరించడం. అంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ఏదైతే భౌతికమైనటువంటి ఉపాధులు, భౌతికమైనటువంటి శరీరాలు, ఇవన్నీ కూడా రజోగుణం వలన సృజింపబడ్డాయి. బ్రహ్మదేవుడు కదండి గౌణ సృష్టి చేసేది. బ్రహ్మదేవుడు ఏ గుణానికి అధిపతి? గుణాధిపతి కదా. గుణావతారాలు కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏంటి? గుణావతారాలు. ఓకే, అందులో బ్రహ్మదేవుడు ఏ గుణానికి అధిపతి? రజోగుణానికి అధిపతి. శివుడు తమో గుణానికి అధిపతి. విష్ణువు సత్వగుణానికి. ఇలా రజోగుణంకి అధిపతి అయినటువంటి బ్రహ్మదేవుడి ద్వారా సృజింపబడిందా ఈ గౌణ సృష్టి, లేకపోతే విష్ణువు శివుడు వల్ల సృష్టింపబడిందా? బ్రహ్మదేవుడు వల్ల. గౌణ సృష్టి బ్రహ్మదేవుడు చేశారు. అంటే భౌతిక మూలకాలు బ్రహ్మదేవుడికి ఇచ్చారు. ఆ భౌతిక మూలకాల నుంచి రూపాలు తయారు చేస్తున్నారు బ్రహ్మదేవుడు. ఓకే, అంటే ప్రాథమిక సృష్టి భగవంతుడు చేశారు భౌతిక మూలకాలని. అంటే ఈ భౌతిక జగత్తు ప్రధానాన్ని మహతత్వంగా మార్చేశారు భగవంతుడు. ఓకే, ఆ మహతత్వంలోంచి కొంచెం కొంచెం ఇట్లా లాగి చపాతీ ముద్దలు, మన ఏమంటాం, ఆటాలోంచి ఒక్కొక్క పూరి చేయడానికి ఏం చేస్తాం మనం? ఒక్కొక్క ఉండ పీకి పూరిలా చేసి దానికి మళ్ళీ డిఫరెంట్ షేప్లు ఇస్తాం. కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారు, కొంతమంది గుండ్రంగా చేస్తారు, కొంతమంది హార్ట్ షేప్లో చేస్తారు, కొంతమంది ట్రయాంగిల్ షేప్లో చేస్తారు, కొంతమంది చిన్నగా చేస్తారు, కొంతమంది పెద్దగా చేస్తారు. ఏం చేస్తాము మనం? చపాతీ పిండిలోంచి చపాతీ పిండిని ఒక చిన్న ముద్దను తీసి దాన్ని పామి దాన్ని మళ్ళీ మనం ఏ విధంగా అయితే తయారు చేస్తున్నాం అలా ఈ మహతత్వం నుంచి కొంచెం కొంచెం తీసుకొని ఆయన మన రూపాలను తయారు చేస్తున్నారు. ఓకే, ఇది రజోగుణం వలన సృజింపబడుతుంది అని చెప్తున్నారు. ఎందుకు? బ్రహ్మదేవుడే సృజిస్తున్నారు కాబట్టి, బ్రహ్మదేవుడి రజోగుణాధిపతి కాబట్టే అది చేయగలుగుతున్నారు. ఓకే, కానీ ఈ వికారాలన్నీ సత్యమైనట్లుగా గోచరిస్తున్నాయి మనకి. బ్రహ్మదేవుడి ద్వారా సృజింపబడినటువంటిది ఏదైనా సరే పరమసత్యం కాదు. భగవంతుడి ద్వారా సృజింపబడింది మాత్రమే పరమసత్యం. భగవంతుడి యొక్క అంశలైనటువంటి మనం మాత్రమే పరమసత్యం, చరమసత్యం. అంతే తప్ప భగవంతుడి ద్వారా కాకుండా సెకండరీ క్రియేషన్ అంటే గౌణ సృష్టి ఏదైతే ఉందో, అంటే రజోగుణ ప్రభావంలో రజోగుణం యొక్క ప్రభావంలో సృజింపబడింది ఏదైతే ఉందో అవన్నీ కూడా భ్రమ. అదంతా కూడా కేవలం అసత్యాన్ని సత్యంగా మనం చూస్తున్నాం. మన శరీరాలను మనం నిజం అనుకోవట్లే, అట్లా మనకి కనిపిస్తున్నవన్నీ నిజం అనుకోవట్లే, అలా ఇవన్నీ కూడా కొంతకాలం ముందు లేవు, కొంతకాలం తర్వాత ఉండవు. దాన్ని మర్చిపోతాం. ప్రస్తుతం ఉంది కదా అది నిజం అని అనుకుంటాం. కానీ ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నదన్నీ కూడా నశించిపోయేటువంటివి. కాబట్టి శాశ్వతమైనటువంటి సత్యం కాదు, అది తాత్కాలికమైనటువంటి సత్యం. స్వయంగా ప్రకటమైన వాడు స్వప్రకాశుడు అగు పరతత్వము ఇంద్రియములు, ఇంద్రియార్థములు, మనస్సు, ప్రకృతి తత్వములనడి భౌతిక వైవిధ్య రూపంలో తనను ప్రకటించుకున్నటియే దీనికి కారణము. భగవంతుడు ఏ విధంగా ఈ భౌతిక విశ్వంలో ప్రకటమవుతారు? భగవంతుడే స్వయంగా మన యొక్క ప్రధానాన్ని ఏర్పాటు చేశారు, ప్రధానాన్ని మహతత్వంగా మార్చారు. ఆ మహతత్వంలోకి తానే స్వయంగా ఎంటర్ అయిపోయి, అంటే గర్భోదక సాయి విష్ణువులా ఎంటర్ అయిపోయి ఆ మహతత్వానికి ఒక చేతనాన్ని ఇచ్చారు. ఆ మహతత్వం నుంచే జీవాలు తయారయ్యాయి, జీవులు ఆ మహతత్వం నుంచే శరీరాలు వచ్చాయి, ఆ శరీరంలోనికే జీవులు వచ్చారు. అంటే భగవంతుడు ప్రకటమవుతున్నారా లేదా ఈ మహతత్వంలో?
మహతత్వం అనేటువంటిదే భగవంతుడి నుంచి వచ్చింది కదా. అంటే ఈ మహతత్వంలో ఉన్నటువంటి మనందరం కూడా మహతత్వంలో భాగమే. అంటే ఒకళ్ళకి కళ్ళు, చెవులు, రూపము ఇదంతా కూడా ఎలా వచ్చింది అంటే మహతత్వం నుంచి వచ్చింది. మహతత్వంలో ఎవరున్నారు? స్వయంగా భగవంతుడు. అంటే ఇతర ఇంద్రియాల రూపంలో, ఇంద్రియార్థాల రూపంలో, మనస్సు రూపంలో పరతత్వము ప్రకటమవుతుంది అని చెప్తున్నారు. భగవంతుడు ఏ విధంగా ఈ భౌతిక విశ్వంలో ప్రకటమవుతున్నారు అంటే మనం ఎవరిని చూసినా భగవంతుడిలా చూడాలి, దేన్ని చూసినా భగవంతుడి యొక్క రూపంగా చూడాలి. అందుకనే భగవంతుడు భగవద్గీత 11వ అధ్యాయంలో విశ్వరూపాన్ని చూపించింది. అందుకే విశ్వరూపాన్ని చూసి కేవలం ఆశ్చర్యపడిపోవడం కాదు మనం చేయాల్సింది, విశ్వరూపాన్ని చూసినటువంటి మనకి ఎంతో కొంత రియలైజేషన్ రావాలి, ఎంతో కొంత జ్ఞానం రావాలి. ఈ భౌతిక విశ్వం మొత్తం భగవంతుడే అనేటువంటి విషయం మనం తెలుసుకోగలిగాం. భగవంతుడి యొక్క శక్తే ఈ భౌతిక విశ్వం మొత్తం. భగవంతుడు చూడాలి అనుకుంటేనే మనకు కళ్ళు వచ్చాయి, భగవంతుడు వాసన చూడాలి అని అనుకుంటే మనకు ముక్కు వచ్చింది, భగవంతుడు వినాలి అని అనుకుంటేనే మనకు చెవులు వచ్చాయి, భగవంతుడు తినాలి అనుకుంటేనే మనకు నోరు వచ్చింది కదా. సమస్త విశ్వము భగవంతుడు అయినప్పుడు ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా భగవంతుడిలో భాగమే, శరీరం అంతా కూడా భగవంతుడి యొక్క శరీరంలో భాగమే. అందరి ఇంద్రియాలు కలిస్తే భగవంతుడి ఇంద్రియం. కాకపోతే భగవంతుడు ఏ పనైనా ఏ ఇంద్రియంతో అయినా చేయగలడు, కానీ మనం అలా చేయలేము కదా. చూడడం అనేటువంటిది కేవలం కళ్ళతోనే చేయగలం, వినడం అనేటువంటిది కేవలం చెవులతోనే చేయగలం, కానీ అది భగవంతుడు. అందుకనే భగవంతుడు ఏ ఇంద్రియ రూపంలో అయినా కానీ ప్రకటన అవుతారు అని అర్థం. ఏ ఇంద్రియంలో అయినా కానీ, ఏ ఇంద్రియార్థంలో అయినా కానీ భగవంతుడే ప్రకటమై ఉన్నారు. ఎందుకంటే ఈ భౌతిక మహతత్వము అనేటువంటిదే స్వయంగా భగవంతుడు ఆక్రమించి ఉన్నారు కాబట్టి. ఓకే, సో ఆ విధంగా భగవంతుడు తన్ను తాను ప్రకటించుకుంటారు. నెక్స్ట్ 23వ శ్లోకం. అంటే ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, ఆ కృష్ణ పరమాత్మ భగవానుడు ఇంద్రియార్థాలు అవన్నీ ప్యూర్ గా ఇచ్చారు, అంటే విడిగా ప్రకృతి తత్వాలు అనేవి ఇచ్చారు. సో ఈయన రజోగుణంతో బ్రహ్మగారు చేయబట్టి ఇలా అలాంటివన్నీ మనకు వచ్చాయా, మిక్స్ చేసుకున్నామా, లేకపోతే మనం చూసిన మన ఇంద్రియాలను బట్టి మనకు కనిపించే వాటిని బట్టి మన రజోగుణము వచ్చిందా ప్రభుజీ? లేదు, రజోగుణ ప్రభావంలో తయారయ్యాయి అన్నీ కూడా. ఈ తయారైనటువంటి ఇదంతా కూడా భగవంతుడితో సృష్టి, భగవంతుడి నుంచే వచ్చింది మహతత్వం కదా. మహతత్వం నుంచే రజోగుణ ప్రభావంతో, రజోగుణంతో సృజించడం అనేటువంటిది జరిగింది. దాని అర్థం చూడటం వల్ల రజోగుణం అట్లా కాదు మాతాజీ. ఓకే, వస్తువు అనేటువంటిది తయారైంది, ఆ తయారైనటువంటి వస్తువు మహతత్వంలో భాగము అని చూడాలి. ఈ భౌతిక ప్రకృతిలో మనం చూసేటువంటి ప్రతి వస్తువు కూడా మహతత్వంలో భాగమే, అది వేరుగా ఉన్నా కలిసి ఉన్నా. అంటే నేను ఈ రూపంలో ఉన్నా, ఈ రూపంలో లేకుండా ప్రకృతిలో కలిసిపోయినా కానీ నేను ప్రకృతిని. అర్థమైందా? ఓకే, మీరు ఇప్పుడు ఉన్న రూపంలో ఉన్నా, మీరు ఈ రూపంలో కాకుండా వేరే రూపంలో ఉన్నా కానీ మీరు ప్రకృతే. అంతేకాదు, మీరు మాత్రమే కాదు, మీరు అనుభవిస్తున్నటువంటి ఇంద్రియార్థాలు కూడా ప్రకృతిలో భాగమే. అంటే ఇందాక బంగారం ఉదాహరణ చెప్పారు, బంగారము. మనం ఈ రూపం తీసుకోకముందు ప్రకృతిలో భాగమే, ఈ రూపం తీసుకున్న తర్వాత కూడా ప్రకృతిలో భాగమే. ఆ ప్రకృతికి చేతనము అనేటువంటిది స్వయంగా భగవంతుడి వల్లనే వచ్చింది. భగవంతుడు ప్రకటమవడం వల్లనే మనందరికీ కూడా ఇంద్రియాలు వచ్చాయి, మనందరికీ కూడా చైతన్యం వచ్చింది, మనందరికీ కూడా ఈ ఇంద్రియ భోగం చేయడం అనేటువంటిది అవసరం అవుతుంది, అవకాశం కలుగుతుంది. ఓకే, అంటే ఈ భౌతిక విషయంలో భగవంతుడు ఎలా ప్రకటమవుతారు అనేటువంటిది, అంటే విశ్వరూపం రూపం. నెక్స్ట్ లక్ష్మీ రూపం మాత. ఏవం స్ఫుటం బ్రహ్మ వివేక హేతుభిః, ఏవం స్ఫుటం బ్రహ్మ వివేక హేతుభిః, పరాపవాదేన నిశారదేన, పరాపవాదేన విశారదేన, చిత్వాత్మ సందేహముపారమేత, చిత్వాత్మ సందేహముపారవేత, స్వానందతుష్టో అఖిల కాముకేభ్యః, స్వానందతుష్టో అఖిల కాముకేభ్యః. ఈ విధంగా పరతత్వము యొక్క అద్వితీయమగు స్థితిని వివేకముచే సృష్టముగా నెరిగి మనుషుడు భౌతిక పదార్థముతో తదాత్మమును నిపుణతతో తొలగించుకొని ఆత్మ గురించిన సర్వ సంశయములను ఛేదించవలెను. ఆత్మ యొక్క సహజానందమున సంతుష్టుడై అతడు ఇంద్రియ కామకలాపాల నుండి
విరతుడు కావలెను. హరే ఎప్పుడైతే మనము పరమసత్యం కేవలం భగవంతుడు మాత్రమే, మిగిలిందంతా కూడా పరమసత్యం కాదు, కేవలం అశాశ్వతమైనటువంటి సత్యము, కేవలం అది మిథ్య, ఇదంతా కూడా మన భ్రమ అనేటువంటి విషయం తెలుసుకుంటాము. అప్పుడు అలాంటి విషయాల పట్ల, అలాంటి వస్తువుల పట్ల, అలాంటి కర్మల పట్ల మన యొక్క అటెన్షన్ తగ్గిపోతుంది. అలాంటి పనులు మనం చేయడానికి సిద్ధపడతామా? ఎప్పుడైతే మనం చేస్తున్న పని వల్ల మనకి ఏం ప్రయోజనం ఉండదు అని తెలిసినప్పుడు మనం ఆ పని చేస్తామా? అంటే ఈ జ్ఞానం ఎప్పుడైతే పొందుతామో, అంటే ఇదంతా కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేయబడింది, ఇదంతా కూడా కేవలం ఒక కొంత కాలానికి మాత్రమే ఉంటుంది. మనం ఈ విశ్వంలో భోగించాలి అని మనం అనుకుంటున్నాము. ఆ భోగించబడేటువంటిది కూడా భగవంతుడే, భోగించేటువంటిది కూడా భగవంతుడిదే, మొత్తం భగవంతుడిలో భాగమే, మనం కూడా భగవంతుడిలో భాగమే. పరమసత్యం అనేటువంటిది కేవలం భగవంతుడు మాత్రమే అనేటువంటి విషయం తెలుసుకుంటే మన ఫోకస్ అంతా ఎక్కడికి వెళ్తుంది? భగవంతుడి మీదకే వెళ్తుంది. కాబట్టి ఈ అశాశ్వతమైనటువంటి ఇంద్రియ తృప్తి అనేటువంటి దానివల్ల మనకి ఆనందం అనేటువంటిది రాదు. ఓకే, భౌతికమైనటువంటి ఆనందము మనకి నిజమైనటువంటి ఆనందాన్ని ఇవ్వదు. ఓకే, సో ఏ విధంగా అయితే మనము ఇంద్రియ భోగం చేస్తూ ఉన్న కొద్దికి సంతృప్తి అనేటువంటిది ఉండదు. ఇంద్రియ భోగం చేస్తున్నా కానీ సంతృప్తి అనేటువంటిది లేకనే ఇంకా 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 ఇంద్రియ భోగం చేయాలి అని అనుకుంటున్నాం మనం. ఇంద్రియ భోగం అనేటువంటిది ఎలాంటిది అని అంటే, ఇప్పుడు అగ్నిలో నెయ్యి వేస్తే ఏమవుతుంది? అగ్ని ఇంకా 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 పెరుగుతుంది. అలాగే ఇంద్రియ భోగం చేస్తున్నా కొద్దికి కామ కోరికలు పెరుగుతూ ఉంటాయి. ఇంద్రియ భోగం ఆపితేనే కామ కోరికలు తగ్గుతాయి. ఓకే, అది ఆపకపోతే ఆ కామ కోరిక అనేటువంటిది పెరుగుతూనే ఉంటుంది. ఎంత ఎక్కువగా భోగిస్తే అంత ఎక్కువగా భోగించాలి అని అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ 24. సుజాత మాతాజీ. నాత్మా వపుః పార్థివమింద్రియాణి దేవాహ్యసుర్వాయుర్జలం హుతాశః మనోన్నమాత్రం త్రిషణా చ సత్వం అహం కృతిః కం క్షితిరర్థ సామ్యం మృణ్యమైన దేహము ఆత్మ కాదు. ఇంద్రియములు గాని, వాటి అధిష్టాన దేవతలు కాని, లేదా ప్రాణము గాని, వాయువు, జలము, అగ్ని గాని, మనస్సు గాని ఆత్మ కాదు. ఇవన్నీయును కేవలము భౌతిక పదార్థములు. అట్లే బుద్ధి గాని, చేతనము గాని, అహంకారము కాని, ఆకాశము, ధరణి కాని, ఇంద్రియార్థములు గాని సామ్యము యొక్క అది అవస్థ అయినను ఆత్మగా భావించబడదు. హరే కృష్ణ ప్రభుజీ. దేహము ఆత్మ కాదు, ఇంద్రియాలు ఆత్మ కాదు, అధిష్టాన దేవతలు కూడా ఆత్మ కాదు, లేదంటే ఈ దేహంలో ఉన్నటువంటి ప్రాణం కూడా ఆత్మ కాదు, వాయువు, జలము, అగ్ని కానీ, మనస్సు కానీ ఆత్మ కాదు. ఇవన్నీను కేవలం భౌతిక పదార్థాలే, ఆత్మ భౌతికం కాదు. అట్లే బుద్ధి కానీ, చేతనము కానీ, అహంకారము కానీ, ఆకాశ ధరణి కానీ, ఇంద్రియార్థములు కానీ సామ్యము యొక్క ఆది అవస్థ అయినటువంటి ఆత్మగా భావించబడదు. మనం చూస్తున్నటువంటిది, మనం అనుభూతం చేసుకున్నటువంటిది ఏది కూడా ఆత్మ కాదు. చివరికి మనం చూస్తున్నటువంటి భౌతిక ప్రకృతి కూడా ఆత్మ కాదు. భౌతిక ప్రకృతిలో భౌతిక పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆత్మ కాదు. ఇంద్రియాలు ఆత్మ కాదు. ఈ శరీరం కూడా ఆత్మ కాదు. ఓకే, అంతేకాదు సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో, బుద్ధి కూడా ఆత్మ కాదు, అహంకారం కూడా ఆత్మ కాదు, మనసు కూడా ఆత్మ కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇవన్నీ ఎలిమినేట్ చేస్తున్నారు. ఆత్మ కాకుండా ఎలిమినేట్ చేసినది ఏదైనా సరే ఆధ్యాత్మికం కాదు, అదంతా కూడా భౌతికం. నెక్స్ట్ 25వ శ్లోకం. సుధీర సునీతి మాతాజీ. సమాహితైక కరణైర్గుణాత్మభిః కరణైర్గుణాత్మభిః
గుణో భవేన్మత్సు వివిక్తధామ్నః గుణో భవేన్మత్సు వివిక్తధామ్నః విక్షిప్యమాణైరుతకిన్ను దూషణం విక్షిప్తమాణైర్తకిన్ను దూషణం గుణైరుపైతైర్విఘతైరవేకిం గుణైర్పేతైర్విహితైర్రవేకిం దేవదేవునిగా నా రూపమును చక్కగా అనుభూతమనుర్చుకునిన వానికి గుణమయములైన ఇంద్రియములు సమగ్రముగా ధ్యానమునందు ఏకాగ్రములు అయినచో వనగూడెడి లాభం ఏమిటి? ఇంకొక పక్క అతని ఇంద్రియములు క్షుభితములైనచో కలిగడి దోషం ఏమిటి? మేఘములు వచ్చిపోయినచో నిజముగా సూర్యునిపై ఎట్టి ప్రభావము కలుగగలదు. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రపాద్కి జై భాష్యం. విశుద్ధ భక్తుడు నిత్యముక్తుడిగా భావింపబడును. భగవంతుని దివ్య రూపమును ధామమును చక్కగా నెరిగి ఉండి భౌతిక జగత్తులో సర్వదా భగవత్ కార్యములు నందే అతడు నెలకొని ఉండుట దానికి కారణము. భగవత్ కార్యములలో నెలకొనినప్పుడు భౌతిక జగత్తు సంఘటనలచే అట్టి భక్తుడు విచిత్రుడై బాహ్యములకు గోచరించను. నిత్యము భగవంతుని దాసుడుగా అతడు తన మహోన్నత స్థితిని మార్చుకొనడు. మేఘములచే కప్పబడినప్పుడు సూర్యుడు యొక్క మహా ఉన్నత స్థితిని మారకపోవటం వంటిదే ఇది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, దేవదేవునిగా నా రూపమును చక్కగా అనుభూతమనుచుకున్న వానికి గుణమయములైనటువంటి ఇంద్రియములు సమగ్రముగా ధ్యానమునందు ఏకాగ్రములైనచో వనగూడి లాభం ఏమిటి? ఎప్పుడైతే మనం దేవాది దేవుణ్ణి మనము అనుభూతం చేసుకోగలుగుతామో, ఆయన శక్తిని ఆయన సామర్థ్యాన్ని అర్థం చేసుకోగలుగుతామో, మనం చూస్తున్నటువంటి ప్రతి అణువులోనూ మనం భగవంతుణ్ణి చూడగలుగుతామో, అప్పుడు మన ఇంద్రియాలు సమగ్రముగా ధ్యానమునందు ఏకాగ్రములైనతో వనగూడేటువంటి లాభం ఏమిటి? ఇంకొక పక్క అతని ఇంద్రియములు క్షుభితమైనచో కలిగడి దోషములు ఏమిటి? మేఘములు వచ్చిపోయినచో నిజముగా సూర్యునిపై ఎట్టి ప్రభావము కలుగగలదు. ఓకే, అంటే మనం మన నిజస్థితిలో ఉన్నప్పుడు, అంటే మన యొక్క ఆధ్యాత్మిక స్థితిలో మనం ఉన్నప్పుడు మనకి వచ్చేటువంటి ఈ యొక్క భౌతిక పరిస్థితులు మనల్ని కలత పెట్టవు. మనకి ఎదురయ్యేటంటే మన ఇంద్రియాల ద్వారా, మన యొక్క ఇంద్రియ కర్మల ద్వారా, లేదు అని అంటే ఏదైనా సరే మనం చేస్తున్నటువంటి ప్రతి భౌతిక కర్మ వల్ల కూడా, అంటే ఇది ఎలా చెప్తున్నారంటే, పవర్ఫుల్ సూర్యుడికి మేఘం అడ్డం వస్తే సూర్యుడి యొక్క కాంతి తగ్గుతుందా? సూర్యుడి కాంతి ఏం తగ్గదు. చూసే మనకి కాంతి తెలియదు, అంతేకాని సూర్యుడి కాంతి అలానే ఉంటుంది. అలానే ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ పరతత్వాన్ని కనుక అర్థం చేసుకోగలిగినట్లయితే, భగవంతుని కనుక అర్థం చేసుకోగలిగినట్లయితే, అలాంటి ఆత్మకి ఉన్నటువంటి ఇంద్రియాలు ఏం చేయలేవు, ఇంద్రియార్థాలు ఏం చేయలేవు. భౌతికమైనటువంటి శరీరంతో కలిగి ఉన్నటువంటి ఆ ఇంద్రియాలు ఇంద్రియార్థాలు ఏం చేయలేవు. ఓకే, సూర్యుడి మీద మేఘాల ప్రభావం ఎలా ఉండదో అలా. నెక్స్ట్ 26వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. ప్రభుజీ ప్రణామం. యథా నభో వాయువనలాం భూగుణైర్ యదా సభో వాయువ సలాంబు భూగణైర్ గతైర్వర్తు గుణైర్న సజ్జతే గతైర్వర్తు గుణైర్న సజ్జతే తదాక్షరం సత్వరజస్తమోమలైర్ అహం మతే సంస్కృతి హేతుభిః పరం హరే కృష్ణ. ఆకాశము తన యందుండెడి వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అని వాని వివిధ గుణములను అట్లే రాకపోకలు కలిగిన శీతోష్ణముల వంటి ఋతుగుణములను ప్రదర్శించును. అయినను అది గుణములలో దేని చేతను బద్ధము కాదు. అట్లే భగవానుడు విద్యాహంకార వికారమును కలుగజేసడి సత్వ రజస్తమో గుణము మన కర్మం శృతే ఎన్నడను బద్ధుడు కాదు. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భాష్యము. అహమ్మతే అను పదం ఇచ్చట బద్ధ జీవుని సూచించును. అతడు ఒకనొక దేహము యొక్క అహంకారముతో ప్రకటమవుతున్నను. దీనికి విరుద్ధముగా భగవంతుడు ప్రకృతి గుణముచే ప్రభావితుడు కాకుండాను
ఆ విధముగా అతడు ఎన్నడను భౌతిక దేహమునే దేహముచే కప్పబడడు. విద్యాహంకార ప్రభావితుడు కాడు. ఇచ్చడు వివరించబడినట్లు భగవానుడు శాశ్వతముగా అమోఘుడు, విశుద్ధుడనై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఈ జీవుడు భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడు గుణ ప్రభావం నుంచి బయటకు వస్తాడు అని మనం చెప్పుకున్నాం. ఓకే, అలానే మరి ఈ భగవంతుడు కూడా ఈ భౌతిక విశ్వంలో ఇలా ఇంద్రియాల రూపంలో, ఇంద్రియార్థాల రూపంలో మనం కనిపిస్తున్నటువంటి భౌతిక ప్రకృతిలో ప్రతి దాంట్లోనూ భగవంతుడు ప్రకటమవుతున్నారు. అంటే మరి ఈ జీవుడు భౌతిక విశ్వానికి వచ్చి గుణాల ప్రభావంలోకి వచ్చినట్టు మరి భగవంతుడు కూడా ఈ భౌతిక విశ్వంలోనే ఉన్నప్పుడు మరి ఆయన కూడా గుణాల ప్రభావంలోనే ఉంటారా? సో ఇక్కడ మనకి కృష్ణుడు ఏం చెప్తున్నారు అని అంటే, గుణ ప్రభావం అనేటువంటిది నా మీద ఉండదు అని చెప్తున్నారు. ఎందుకు? గుణాలనే నియంత్రించేటువంటి వాడు భగవానుడు. అలాంటిది గుణ ప్రభావం భగవంతుడి మీద ఎందుకు ఉంటుంది? ఉండదు. ఆకాశమును తన యందుండెడి వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనువాని వివిధ గుణములను, అట్లే రాకపోకలు కలిగినటువంటి శీతోష్ణముల వంటి ఋతు గుణములను ప్రదర్శించు. ఆకాశం ద్వారా ప్రదర్శింపబడేటువంటివి ఏది కూడా ఆకాశాన్ని బంధింపలేదు. ఆ విధంగానే భగవంతుడిలోనే ప్రదర్శింపబడినటువంటి ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి గుణాలు ఏవి కూడా భగవంతుడిని బంధించలేవు. ఓకే, భగవంతుడు వీటన్నిటి కల్మషాలకి బద్ధుడు కాడు అని చెప్తున్నారు. ఓకే ఓకే ఇక్కడ కాపుదాం మాతాజీ. 27వ శ్లోకం నుంచి రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే హరే రామ హరే హరే రామ హరే రామ 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 హరే హరే హరే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.